కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రజా కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడదాం. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు దారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వాటి రక్షణ కోసం కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మక్తల్లో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు కర్రెం కృష్ణ అధ్యక్షత వహించగా వక్తగా ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న హాజరై మాట్లాడుతూ రెండవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, బొగ్గు గనులు, బిఎస్ఎన్ఎల్, రక్షణ రంగం, ఎయిర్ ఇండియా, రోడ్డు రవాణా, బ్యాంకులు, ఎల్ఐసి, ఆయుధ కర్మాగారాలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ 100% ఎఫ్డిఐలకు అనుమతించింది. కార్మిక రంగం పట్ల నిర్దాక్షిణ్యంగా వహిస్తోందని ఆయన అన్నారు. 44 లేబర్ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి యజమానులకు అనుకూలంగా కార్మికులకు శరఘాతంగా తయారు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే అన్నారు. కరోనా మహమ్మారితో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు అందరికీ హామీ ఇచ్చిన విధంగా ఆర్థిక ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలు ఇవ్వకుండా అగౌరవపరిచారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చే నిరంకుశ విధానాలను దేశంలో చూస్తున్నామన్నారు. ఒక భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చి నా దినము ఈరోజు సమ్మె చేస్తూ 30 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. రైల్వే రంగము, అదేవిధంగా రక్షణ రంగము, అసంఘటిత రంగము, మున్సిపల్ రంగము, గ్రామ పంచాయతీ వర్గము, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకము, హమాలీలు, మార్కెట్ హమాలీలు, మున్సిపల్ అన్ని రంగాల కార్మికులు కూడా ఈరోజు ఆటో రంగానికి సంబంధించిన, మోటార్ రంగానికి సంబంధించిన కార్మికులు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెతోనే సర్కారు యొక్క బుద్ధి మారాలి. గద్దె దిగేటందుకు కార్మిక వర్గము తయారైందంటే ప్రభుత్వము వెనక్కి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గ వ్యతిరేక విధానాల్ని విడనాడాలి. కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నది. కార్మికులు ఈరోజు పనిముట్లు పక్కన పెట్టి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వం యొక్క బుద్ధి మారాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా వ్యవసాయ చట్టాలని మార్పుని వాపసు తీసుకోవాలి. కార్మికులకు సంబంధించిన 44 రకాల కోళ్లు కలిగినటువంటి చట్టాలని 4 కోళ్లుగా సవరణ చేసి కార్మిక హక్కుల్ని హరించే కుట్రల్ని వాపసు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.